ఫీనిక్స్ సంస్థ నుంచి 15,000 కోట్ల ఆస్తుల బదలాయింపు వ్యవహారంలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేష్ రెడ్డి సవాల్ చేశారు. మంత్రి కాకముందు అయ్యాక తన ఆస్తులపైన పొంగులేటి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను అడ్డం పెట్టుకుని పొంగులేటికి చెందిన రాఘవ సంస్థ అరాచకాలు చేసిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో రేపు అసెంబ్లీ వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఆధారాలతో కూర్చుంటారని ఏలేటి అన్నారు. ఒకవేళ పొంగులేటి చర్చకు రాకపోతే తన దగ్గరున్న ఆధారాలతో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తారని తెలిపారు. నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మీరు మరి ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి 15,000 కోట్ల రూపాయల ఆస్తుల బదలావు కేసులో నిజంగా మీకు ఫినిక్స్ సంబంధాలు ఉన్నాయని మీరే ఒప్పుకుంటున్న సందర్భంగా మీరు మంత్రి అయిన తర్వాత 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా బదలావని దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది, ఇది క్విట్ ప్రోకోనా లేకుంటే వాస్తవంగా మీకు టీఆర్ఎస్ కి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగానే మీరు 15,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని బదలావు చేసుకున్నారా? మరి దీనికి మరి ఎంక్వైరీ సిద్ధమా, లేని పక్షంలో బహిరంగ చర్చకే మన సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నిన్న ఆధారాలతో రమ్మన్నారు, నేను ఈ రోజు ఆధారాలతో వచ్చిన. నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రేపు ఉదయం 12 గంటలకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మీడియా పాయింట్ లో పూర్తి ఆధారాలతోటి నేను వచ్చి అక్కడ కూర్చుంటాను. 12 గంటల నుంచి 2 గంటల వరకు సాక్ష్యాలతో వచ్చి కూర్చుంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చర్చకు రావాలి,